హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రకృతి వనం లైవ్ టీవీ. ఈరోజు మనం సిరిధాన్యాలతోటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ని తయారు చేసుకుందాం. ఇది చాలా చాలా హెల్దీ. దీంట్లో మనం కొర్రలు వాడుతున్నాం. సిరిధాన్యాల్లో ఒకటైన కొర్రలు చూసారు కదా. ఈ కొర్రలతోటి మనం ఈరోజు హెల్దీ బ్రేక్ఫాస్ట్ని తయారు చేద్దాం. ఇది చాలా హెల్దీ అండి. పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా చాలా హెల్దీ రెసిపీ. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా 1 కప్పు కొర్రలు చూస్తున్నారు కదా. 1 కప్పు కొర్రలు, కప్పు పెరుగు 1 కప్పు, 1/2 కప్పు ఆనియన్స్, 1/2 కప్పు టమాటో, నేను తరిగి పెట్టుకున్న క్యారెట్, 2 క్యారెట్ ముక్కలు, 2 క్యారెట్ వాటిని నేను ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను. తర్వాత కొన్ని బీన్స్, 5-6 బీన్స్ తీసుకున్నాను. వీటిని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అదేవిధంగా నేను పచ్చిమిర్చి, 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. వీటిని నేను చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను. తర్వాత కరివేపాకు కొంచెం తీసుకున్నాను. 2 రెమ్మలు కరివేపాకు తీసుకున్నాను. 1 కట్ట కొత్తిమీర తీసుకున్నాను. ఫ్రెష్ కొత్తిమీర తీసుకున్నాను 1 కట్ట. అదేవిధంగా కొంచెం జీలకర్ర, సాల్ట్, రుచికి సరిపడినంత సాల్ట్. ఈ ఇంగ్రీడియంట్స్ తోటి మనం కొర్రలను ఉపయోగించి వీటితోటి మనం ఈరోజు హెల్దీ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం. చూస్తున్నారు కదా. ఇది చాలా చాలా హెల్దీ అండి. ఇప్పుడు సిరిధాన్యాలు అందరూ బాగా వాడుతున్నారు కాబట్టి ఇది చాలా హెల్త్కి మంచిది. దీంట్లో ఫైబర్ రిచ్గా ఉంటుంది. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకు చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది కొర్రలు. ఈ టిఫిన్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీంతో మనం ఈరోజు గుంట పొంగనాలు, కొర్రలను ఉపయోగించి పొంగనాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం గుంట పొంగనాల తయారీ విధానం చూద్దాం ఒకసారి. ముందుగా మనం కొర్రలు తీసుకున్నాం కదా. 1 కప్పు కొర్రల్ని వేయించుకోవాలి. కాస్త ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో మనం ఈ కొర్రల్ని వేయించుకోవాలి. ఇది చాలా చాలా హెల్దీ అండి. పిల్లలకి పెద్దవాళ్ళకి కొర్రల్లో చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు సిరిధాన్యాలు అందరూ వాడుతున్నారు. ఇంకే వెరైటీగా ఉంటుంది. మళ్ళీ హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనేసి కొర్రలతోటి మనం పొంగనాలు తయారు చేద్దాం. ఇంట్లో మనం ఆయిల్ ఎక్కువ వాడడం కాబట్టి డీప్ ఫ్రై కాదు కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. కొర్రల్లో ఫైబర్ చాలా రిచ్గా ఉంటుంది. ఇది కొంచెం తిన్నా కానీ మనకి ఫుల్ అయినట్టు అనిపిస్తుంది. ఇది హెల్దీ. ఇంకా ఇందులో మనం బీన్స్ వేస్తున్నాము, ప్రోటీన్ ఉంటుంది. టమాటో, తర్వాత క్యారెట్ కంటికి చాలా మంచిది. కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, ముఖ్యంగా పెరుగు వేస్తున్నాం. పెరుగు వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది. పెరుగు చాలా కూల్ కాబట్టి చాలా మంచిది హెల్త్కి. కాస్త వేయించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వీటిని వేయించుకోవాలి. చూస్తున్నారు కదా. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటున్నాను నేను. 1 కప్పు సరిపోతుంది. ఇది బ్రేక్ఫాస్ట్గా చాలా బాగుంటుంది. చాలా హెల్దీ అండి. ఇవి వేగిపోయాయండి. ఇప్పుడు స్టవ్ కట్టేసి కాస్త చల్లారనిద్దాము. ఈ కొర్రల్ని వేయించుకున్నాం కదా. ఒక 5 మినిట్స్ మనం మంచిగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో వేయించుకున్నామండి. ఇది చల్లారాలి. కొంచెం కాసేపు చల్లారనివ్వాలి. కాసేపు పక్కకు పెట్టుకుందాం. ఇవి చల్లారాయండి. చల్లారిన తర్వాత వీటిని నేను మిక్సీలోకి తీసుకున్నాను. వీటిని మెత్తటి పొడి చేసుకోవాలి. ఈ కొర్రల్ని ఈ విధంగా మనం కొర్రల్ని పొడి చేసి పెట్టుకున్నాం కదా. మిక్సీ చేసుకున్నాను నేను. 1 కప్పు కొర్రల్ని, వేయించుకున్న కొర్రల్ని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి.
దీంట్లో ఇప్పుడు 1 కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, 1 కప్పు పెరుగు. ఇది చాలా చాలా హెల్తీ అండి. బ్రేక్ఫాస్ట్ పిల్లలు పెద్దలు చాలా చాలా ఇష్టంగా తింటారు. చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. 1 కప్, 1/2 కప్పు ఆనియన్స్. ఇంట్లో 1/2 కప్పు టమాటో, సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో. ఒక 4 బీన్స్. క్యారెట్ ముక్కలు. గ్రీన్ చిల్లీ అండి, పచ్చిమిర్చి. వీటిని ఒక 2 తీసుకున్నాను నేను. పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను. వీటిని ఇందులో వేస్తాను. కరివేపాకు ఒక 2 రెమ్మలు తీసుకున్నాను. కొత్తిమీర అండి, కొత్తిమీర ఒక కట్ట తీసుకున్నాను. జీలకర్ర ఒక పావు టీ స్పూన్. సాల్ట్ రుచికి సరిపడినంత. చూసారు కదా, ఇప్పుడు వీటన్నిటిని మనం మిక్స్ చేసుకోవాలి. పెరిగేసాం కదా, మిక్స్ చేసుకోవాలి. చాలా హెల్త్కి మంచిదండి. చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది. గ్రీను, ఆరెంజ్, రెడ్. పెరిగేసాం కదా, కొంచెం వైట్, కొత్తిమీర, వీటన్నిటితో మంచి కలర్ఫుల్గా ఉంటుంది. పిల్లలకు కూడా చూడడానికి చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు, పిల్లలు. చాలా హెల్దీ అండి. ఖచ్చితంగా మీ పిల్లలతో తినిపించండి. చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్గా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా కలుపుకున్నాం కదా. దీన్ని మనం ఒక 1/2 అవర్ పక్కకు పెట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసిన బ్యాటర్ని మనం ఒక 1/2 అవర్ పక్కకు పెట్టుకోవాలి. చూసారు కదా, మన బ్యాటర్ 1/2 అవర్ అయిందండి. 1/2 అవర్ తర్వాత కాస్త పులుసుని పెరుగులో వేసాం కదా. ఇంకా ఎక్కువసేపు, ఎంత ఎక్కువసేపు పెడితే అంత ఎక్కువగా పులుస్తుంది. చాలా బాగుంటుంది. 2 అవర్స్ 3 అవర్స్ పులిచిన కొద్దీ చాలా బాగా టేస్ట్ వస్తుంది. పొంగనాలు బాగా మంచిగా మంచి ఫోమ్తో మంచిగా ఏర్పడతాయి. ఇప్పుడు మనం ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా నేను స్టవ్ వెలిగించి ఈ పొంగనాల ప్యాన్ ఇలా పెట్టాను. చూస్తున్నారు కదా, చిన్న చిన్న ఇడ్లీ లాంటి టైప్లో ఉంటాయి అన్నమాట. వీటిని పొంగనాల ప్యాన్ అంటారు. దీంట్లో ఇప్పుడు మనం కొంచెం లైట్గా ఆయిల్ వేసుకోవాలి. ఒక్కొక్క దాంట్లో సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి. కొంచెం చిన్నగా జస్ట్ ఒక 2 డ్రాప్స్ ఆయిల్ వేస్తున్నాను నేను అన్నిట్లో. ఇప్పుడు మనం ఒక్కొక్క దాంట్లో ఇలా వేసుకుంటూ ఉండాలి. కొంచెం తక్కువ వేసుకున్నట్లయితే మనకు బాగా పొంగుతుంది కాబట్టి కొంచెం దాని నిండా కాకుండా కొంచెం తక్కువ వరకు వేసుకోవాలి. అన్నిట్లో ఇలా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, సిమ్లోనే పెట్టుకోవాలి. ఇందులో మనం టమాటా, ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి, బీన్స్ వేసాం కాబట్టి చాలా కలర్ఫుల్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొర్రలతోటి మనకు హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. దీన్ని సిమ్లోనే ఉంచి ఇలా పైన లిడ్ పెట్టుకోవాలండి. 5 మినిట్స్ అయిందండి. ఇప్పుడు మనం చూద్దాం. మనం సిమ్లోనే పెట్టాం కాబట్టి ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని కొంచెం మనం టర్న్ చేసుకోవాలి. కేర్ఫుల్గా మనం టర్న్ చేసుకోవాలి. చూస్తున్నారా, వావ్, అయిపోయిందండి. ఇలా టర్న్ చేసుకోవాలి. ఇటువైపు కూడా చాలా బాగా వచ్చాయి కదా. మనం కొర్రలతోటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. కొర్రలు చాలా చాలా హెల్త్కి మంచిది. ఇది అందరికీ చాలా మంచిది. దీంట్లో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది.
కాన్స్టిపేషన్ సమస్యను పూర్తిగా నివారిస్తుంది. కొర్ర బియ్యంలో చాలా అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి షుగర్ పేషెంట్స్కి దివ్య ఔషధం అనే చెప్పొచ్చు. ఇది రక్తంలోని గ్లూకోజ్ని కంట్రోల్లో ఉంచుతుంది. తద్వారా బియ్యంతో పోలిస్తే కొర్రలు తింటే షుగర్ పేషెంట్స్కి ఎటువంటి హామ్ ఉండదు. షుగర్ని కంట్రోల్ చేస్తుంది. అదేవిధంగా గ్యాస్ట్రిక్ సమస్యలను, ఉదర సంబంధ సమస్యలన్నింటినీ కూడా తగ్గించడంలో ఈ కొర్రలు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది చాలా చాలా హెల్దీ అండి. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికి కూడా మంచిది. ఇది మంచి టిఫిన్గా మనం ఉదయం బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకోవచ్చు. కొర్రల్లో చాలా చాలా అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఇంకా మనం ఇందులో బీన్స్ వేసాము, టమాటా వేసాము, క్యారెట్ వేసాము. క్యారెట్లో మనకి ఏ విటమిన్ ఉంటుంది, పిల్లలకి చాలా మంచిది. తర్వాత కొత్తిమీర, తర్వాత జీరా వేసాము. జీరా వల్ల మనకి అరుగుదల మంచిగా ఉంటుంది. ఇక పెరుగు వేసాము. పెరుగులో మనకి మంచి కాల్షియం లభిస్తుంది. అదేవిధంగా కొర్రల్లో కూడా కాల్షియం, మ్యాంగనీసు, మెగ్నీషియము, ఫైబరు, ఐరన్ చాలా పుష్కలంగా ఉంటుంది. ఇది ఊబకాయాన్ని కూడా తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ని అదుపులో పెడుతుంది. ఈ కొర్రలు చాలా చాలా హెల్త్ బెనిఫిట్ అండి. ఈ కొర్రల్ని వాడండి. దీంట్లో చాలా అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చాలామంది ఈ కొర్రలని, ఈ సిరిధాన్యాలను బాగా వాడుతున్నారు. మీరు కూడా ట్రై చేయండి. ఇవి ఆల్మోస్ట్ అయిపోయాయండి. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. మనం ఇవి అయిపోయాయండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చాయి. మనకి రెండు వైపులా బాగా మంచిగా ఉడికిపోయాయి. చాలా బాగా వచ్చాయి. మనం ఇందులో ఇంకేం యూజ్ చేయలేదు. కొర్రలు, పెరుగు, వాటితోటే మనం ఈ పొంగనాలు తయారు చేసాము. చూసారు కదా, మనకి 2 సైడ్స్ బాగా వచ్చాయి. చూసారు కదా, హెల్తీ రెసిపీ. దీన్ని మనం అన్ని చట్నీతో తీసుకోవచ్చు. పల్లీ చట్నీతోటి, కొత్తిమీర చట్నీతోటి, అల్లం చట్నీతోటి తీసుకోవచ్చు. చాలా చాలా బాగుంటాయండి. హెల్దీ అండి. దీంట్లో ఆయిల్ కూడా మనం ఎక్కువ వాడలేదు. జస్ట్ మొత్తం కలిపి కూడా ఒక 1 స్పూన్ కూడా మనం వాడలేదు. కాబట్టి మనకి హెల్త్ ప్రాబ్లం ఏమి ఉండదు. చూసారు కదా, కొర్రలతోటి చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తింటారు.